హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 'కొల్లూరు 2'కు సంబంధించి డబుల్ బెడ్రూమ్‌ల లిస్ట్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఇక్కడ చూసుకుందాం. లిస్ట్ ఆఫ్ బెనిఫిషియర్స్ కీస్ నాట్ హ్యాండెడ్ ఓవర్ డ్యూ టు కాంటాక్ట్ ఇష్యూస్ ఇన్ కొల్లూరు 2 అని చెప్పేసి నేను మొత్తం స్క్రోల్ చేశాను. మీరు ఈ లిస్ట్‌లో ఉందో లేదో నేమ్ చెక్ చేసుకోండి. అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ వచ్చేసి షేర్లింగపల్లి, రాజేంద్ర నగర్, పటాన్ చెరువు, నాంపల్లి, అలాగే బహదూర్పుర, కార్వాన్, ఈ అన్నిటికి సంబంధించి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఈ డబుల్ ఇళ్ల లిస్ట్ అయితే రిలీజ్ అయితే చేశారు జిహెచ్ఎంసీ వాళ్ళు. అయితే లిస్ట్ ఎందుకు రిలీజ్ చేశారు అంటే, ప్రజెంట్ ఎవరికైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందో ఇందులో చాలామందికి నంబర్ నాట్ రీచబుల్, అలాగే రాంగ్ నంబరు, ఇట్లా అంటే నాట్ రీచబుల్, నాట్ రెస్పాండింగు అని చెప్పేసి ఇట్లా చాలా రకాలుగా వాళ్ళు ఫోన్ అయితే లిఫ్ట్ అనేది చేయట్లేదట. ఈ లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇల్లు వచ్చిన విషయం కూడా తెలియదు. నేను గతంలోనే చెప్పాను. ఫస్ట్ మీకు ఇల్లు రావాలన్నా, ఇల్లు వచ్చినట్టు తెలుసుకోవాలన్నా కూడా మీరు ఏదైతే అప్లికేషన్ చేస్తారో చేసేటప్పుడు కరెక్ట్ నంబర్ అనేది ఇవ్వాలంటే, మీరు రెగ్యులర్గా రీఛార్జ్ చేసేది లేదంటే మీరు వాడేది ఇవ్వాలన్నమాట. ఇవ్వడం ద్వారా ఏమైందంటే ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మీకు డైరెక్ట్గా ఫోన్ అనేది చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, దాదాపు 200కు పైగా డబుల్ ఇళ్ళు అయితే వచ్చాయి, సెలెక్ట్ అయితే అయ్యారు నిరుపేదలు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ ఇల్లుకైతే అనర్హులు. అంటే ఎట్లా అంటే వీళ్ళు ఇంతవరకు అయితే ఇల్లు తీసుకోలేదు కాబట్టి వీళ్ళు అనర్హులుగా గుర్తించబడి నెక్స్ట్ ఎవరైతే ఉంటారో ఇంద్రమ్మ లిస్టు వాళ్ళకైతే ఇండ్లు అయితే కేటాయిస్తారు. లాస్ట్ ప్రయత్నంగా జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళ నంబర్లకు ఫోన్ చేయడం కానీ ఆఖరికి లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. మరి ఈ లిస్ట్లో మీరు ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. మొత్తానికైతే ఇదండి ప్రజెంట్ ఈ ఏదైతే డబుల్ ఇల్లు ఉన్నాయో చాలామంది నేను గతంలో చెప్పాను, మీరు ఫోన్ నెంబర్ అనేది అందుబాటులో ఉంచుకోవాల్సిందే. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ L2కు సంబంధించి కానీ L1 కానీ మీరు ఎప్పటికప్పుడు ఫోన్ అనేది దగ్గర పెట్టుకుంటే మీకు ఇందిరమ్మ ఇళ్ళ గురించి మనకంటే ఇంకా అధికారికంగా ఏమైనా ఉన్నా కూడా మీకు రెస్పాండ్ అనేది అవ్వచ్చు అనమాట. మొత్తానికైతే ఇట్లా అనమాట. కొంతమంది కాంటాక్ట్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ రైట్ సైడ్లో చూసుకోవచ్చు. మరికొంతమంది ఏమో టు బీ రిపోర్టెడ్ ఇట్లా చూసుకోవచ్చు. నంబర్ నాట్ రీచబుల్, టు బీ రిపోర్టెడ్, నాట్ లిఫ్టింగ్ అంటే ఇట్లా రకరకాలుగా స్టాటస్ అయితే మీరు చూసుకోవచ్చు. ఏదప్పటికి కూడా ఈ లిస్ట్ కావాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. లేదంటే మెయిల్ ద్వారా హాయ్ అని చెప్పి పెట్టండి, నేను మెయిల్కి పంపిస్తాను.